సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభవార్త చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండే ముఖ్యమంత్రి ఇకపై క్షేత్రస్థాయి కార్యకర్తలను 10 రోజులకు ఒకసారి కలుస్తారని ప్రకటించారు. నెలలో 3 రోజులు వారి కోసం సమయం కేటాయిస్తారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మంత్రులు తాము ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ప్రతి 10 రోజుల్లో ఒక రోజు వెళ్లాలి. పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా సమయం కేటాయించాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, సీనియర్ నాయకులు వారంలో ఒక రోజు నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలను కలవాలి. నాతో సహా ఎవరు ఎక్కడికి వెళ్లాలనేది పీసీసీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం మాత్రమే కాదు, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయాలి. పార్టీ కోసం సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం సర్పై పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల వారీగా సర్పై సమావేశాలు పెట్టాలని ముఖ్యమంత్రి నేతలకు చెప్పారు. 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాల్లో సర్ పర్యవేక్షణకు ఇన్ఛార్జీలను నియమించాలి. అసెంబ్లీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందే. వారు సరిగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడొచ్చని సీఎం తెలిపారు. వలసపోయిన వారి ఓట్లు తొలగించకుండా వారంతా జాగ్రత్తలు తీసుకోవాలి. దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్యలకు పరిష్కారంపై అందరూ సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.